హాయ్ ఎవ్రీవన్, నేను ఒక బర్త్డే పార్టీకి వెళ్తున్నాను అనమాట. మా రిలేషన్ వాళ్ళది హైదరాబాద్లో అండి. ఇంకా బర్త్డే పార్టీకి శారీ ఎందుకనేసి ఇలా డ్రెస్ అనేది వేసుకున్నాను. డ్రెస్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఈ డ్రెస్ నేను కాశీలో తీసుకున్నాను అనమాట. అలాగే చున్నీ సపరేట్ అనమాట. చున్నీ కూడా నేను కాశీలోనే తీసేసుకున్నాను. ఈ డ్రెస్ మీదకి సింపుల్గా ఈ నెక్లెస్ అయితే బాగుంటుందనేసి ఇది ఇలా సెట్ చేసేసాను అనమాట. నా ఫైనల్ లుక్ అండి ఇది. ఇంకా బర్త్డే పార్టీకి వెళ్తున్నాను కదా అని డ్రెస్సెస్ అయితే తీసేసుకున్నాను. బర్త్డే పార్టీ ఎక్కడ అంటే హైదరాబాద్లో అండి. హైదరాబాద్లో మనకి ఫంక్షన్ హాల్ ఎక్కడ ఉంటుంది అంటే కేపీహెచ్పిలో మనకు 5th ఫేస్లో మనకు వారాహి ఫంక్షన్ హాల్ అనేది ఉంటుందండి. మనము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట. ఈ మాల్లో మనం లోపలికి వెళ్ళేసి ఫంక్షన్ హాల్ ఎలా ఉందనేది చూద్దాం. ఇదేనండి ఫంక్షన్ హాల్. ఈ బర్త్డే పార్టీ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో అనమాట. ఇంకా నేను లిఫ్ట్ ఎక్కేసి పైకి వచ్చేసాను. ఇంకా చాలా మంది వచ్చారండి. నేను వరంగల్ నుంచి హైదరాబాద్కి రావడానికి 4 hours అలా పట్టింది అనమాట. దగ్గర 8-9 o'clock అలా వెళ్ళాను అనమాట. ఇక్కడికి వచ్చేదానికి 1 అలా అయిందండి. అప్పటికే కొంతమంది వచ్చారు, ఇంకా కొంతమంది రావాల్సి వచ్చింది. కాకపోతే బర్త్డే పార్టీకి నేనే లేట్ అనుకున్నాను. లేట్ ఏం లేదండి, నేను వచ్చిన తర్వాత చాలామంది వచ్చారు. ఇదనమాట బర్త్డే పార్టీ డెకరేషన్. చాలా బాగుంది కదా. బాబు పేరు వచ్చేసి అక్షిత్ అండి. బాబుని వచ్చేసి చాలా గ్రాండ్గా తీసుకొస్తున్నారండి స్టేజ్ మీదకి. చూస్తున్నారా, బాబు ఉన్నాడు, కాకపోతే ఈ పొగ వల్ల బాబు కనిపించట్లేదు అనమాట. కార్లో కింద ఉన్నాడు. 1 year బాబు అండి. వాళ్ళకు ఫస్ట్ బాబు అనేసి గ్రాండ్గా బర్త్డే పార్టీ చేస్తున్నారనమాట. బాబు చిన్నోడు కదండి, కొంచెం ఇబ్బంది పడతాడేమో అని అనుకున్నా. కాకపోతే వాడు అసలు ఎంత యాక్టివ్గా ఉన్నాడండి. వీడేనమాట బర్త్డే బాయ్. ఇంకా బాబుని తీసుకొస్తున్నారు ఇలా చిన్న కార్లో. వాడు కార్లో కూర్చొని ఎంత బాగా ఎంజాయ్ చేశాడంటే అంత బాగా ఎంజాయ్ చేశాడండి. అస్సలు ఏడవలేదనమాట. చిన్నపిల్లలు ఎక్కువగా 90% కొంచెం చిరాకు పడుతుంటారు కదండి జనాలను చూసి, అలాగే ఈ పొగ చూసి, అలాగే కొంచెం డ్రెస్సు అనీజీగా ఉండడం వల్ల అట్లా ఇబ్బంది పడుతుంటారు. కానీ వీడు మాత్రం అస్సలు ఇబ్బంది పెట్టలేదండి వాళ్ళ పేరెంట్స్ని. బాగా యాక్టివ్గా కారు మీద ఆడుకుంటున్నాడు. బాబుకు వెల్కమ్ గ్రాండ్గా చెప్పిన తర్వాత ఇంకా కేక్ కటింగ్ అయిపోయిందండి. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు గిఫ్ట్లు అయితే ఇచ్చేస్తున్నారు. నేను బాబు కోసం వచ్చేసి డ్రెస్ తీసుకున్నానండి. కోట్ మోడల్ డ్రెస్ అయితే తీసుకున్నాను. ఇంకా డ్రెస్ అనేది వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత ఇంకా అందరూ భోజనాలకు అనేది వెళ్తున్నారు. 2:30 అలా అయిపోయిందండి మొత్తం అయిపోయేదానికి. అయితే ఇంకా నేను మళ్ళా మా బాబు దగ్గరికి వెళ్ళాలి. బాబు హైదరాబాద్లోనే చదువుతున్నాడని మీ అందరికీ తెలుసు కదండి. ఇంకా బాబు దగ్గరికి కూడా వెళ్ళాలి ఫంక్షన్ అయిపోయిన తర్వాత అనేసి ఇంకా లంచ్ చేద్దామని బయలుదేరాము. ఆల్రెడీ లంచ్ చాలామంది అప్పుడే తింటున్నారండి. కాకపోతే ఇంకా రిలేషన్ వాళ్ళు కదా, అందరూ మాట్లాడుకుంటూ ఉండాలనేసి ఇంకా నేను కొద్దిగా అలా టైం స్పెండ్ అనేది చేసేసాను. బర్త్డే పార్టీలో ఏమి ఐటమ్స్ ఉన్నాయనేది కూడా నేను వీడియో తీసానండి. ఏం ఐటమ్స్ ఉన్నాయో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి చికెన్ కర్రీ పెట్టారండి. ఈ మామూలు చికెన్ కర్రీ కాదండి, బటర్ చికెన్ అంట. ఇక్కడేమో మనకు చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ సూపర్ ఉంటుంది కదా టేస్ట్. అంటే నాన్ వెజ్ వాళ్ళకండి. వెజ్ వాళ్ళకి కూడా మనకి ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి రోటీ అనమాట. ఇది పన్నీర్ కర్రీ అండి. పన్నీర్ కర్రీ రోటీ వేసుకొని తింటే ఉంటుంది టేస్ట్ సూపర్ ఉంటుంది కదా. అలాగే ఇక్కడ మనకు గుత్తొంకాయ కూర. వెజ్ వాళ్ళకి ఇవన్నీ బాగా యూజ్ అవుతాయండి. వెజ్లో పన్నీరును అలాగే గుత్తొంకాయ ఉంది. ఇది వెజ్ బిర్యానీ అనమాట. ఇక్కడ రాస్తారు చూడండి, వెజ్ బిర్యానీ అని. ఇదేమో మనకు వైట్ రైస్, పప్పులోకి నెయ్యి కూడా పెట్టారనమాట. పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే వేడివేడిగా సూపర్ ఉంటుంది కదా. ఇదేమో మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండి. ఇది కూడా టేస్ట్ అయితే సూపర్ ఉంది, నేను తిన్నాను. అలాగే పప్పు అండి. వీక్లీలో 5 days పప్పు లేనిది మనకు ముద్ద దిగదండి, అంత ఇష్టం అనమాట పప్పు. అలాగే సాంబార్, మనకు సాంబార్ కూడా ఫేవరెటే వెజ్లో. ఇదేమో మనకు రసం అనమాట. ఇక్కడ మనకు రోటి పచ్చడి కూడా ఉందండి. గోంగూర రోటి పచ్చడి అనమాట. ఇదేమో ఆవకాయి, ఇదేమో మనకు పుట్నాల పౌడర్ అండి. ఇంకా సాల్ట్ అనమాట. పెరుగు వాళ్ళకు, పెరుగులో కూడా 2 items అనేది ఉన్నాయి. మసాలా ఒకటి పెరుగు ఉంది, నార్మల్ పెరుగు ఉంది. ఇంకా పాపడాలు అయితే ఉన్నాయండి వెజ్ వాళ్ళకు. అలాగే స్వీట్ ఐటమ్స్ వచ్చేసి మనకు కాలు జామ్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి ఐస్ క్రీమ్ పెట్టారు. కేక్ కటింగ్ అయిపోయింది కాబట్టి కేక్ కూడా అందరికీ బౌల్స్లో వేసి పెట్టారండి. ఇంకా మేము నచ్చిన ఐటమ్స్ అన్నీ పెట్టేసుకొని ఇంకా ఇలా హాల్ దగ్గరకు వచ్చేసి చైర్లో కూర్చొని తింటున్నామండి. ఇలా నా బర్త్డే లాగ్ ఆ రోజు మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. మళ్ళీ రిటర్న్ వెళ్దామనేసి ఇంకా బయలుదేరామన్నమాట. ఇంకా మా డ్రైవర్ రాలేదు, అందుకనే నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను.
ఈ ఫంక్షన్ వచ్చి కుక్కట్పల్లి అని చెప్పాను కదా, బాబు వచ్చేసి ఉప్పల్లో నారాయణ కాలేజీలో చదువుతాడండి. ఇంకా బాబు దగ్గరికి వెళ్దామనేసి బాబు స్కూల్ దగ్గరికి వచ్చేసాను అనమాట. చూడండి మొత్తం పేరెంట్స్ అందరూ వచ్చారనమాట. ఎందుకంటే మేము వినాయక చవితి ముందు రోజు వెళ్ళాం కాబట్టి అందరూ పిల్లల్ని ఇంటికి తీసుకెళ్తామనేసి వచ్చారు. పిల్లలు ఇక్కడ పర్మిషన్ తీసుకోవడానికి ఇక్కడ నిలబడ్డారండి. ఇంకా మా బాబుని కలిశాను. తనేనమాట మా బాబు, ఇప్పుడు 10th క్లాస్ అండి. బాబునేం పండగకి తీసుకురాలేదండి, 2 డేసే కదా, మళ్ళీ 10th కాబట్టి వాడు రానన్నాడు. ఇంకా సరే అని బాబుని కలిసేసి మళ్ళీ రిటర్న్ జర్నీ అనేది స్టార్ట్ అయ్యామండి. ఇంక వచ్చేటప్పుడైతే ఫుల్ వర్షం అండి. హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళే దారిలో అసలు ఎంత ట్రాఫిక్ ఉందంటే, ఎందుకంటే వినాయక చవితి కదండి నెక్స్ట్ డే, అందుకని ఎక్కడ చూసినా కూడా మనకు వినాయకులు అలాగే స్వామికి సమర్పించే పత్రాలు కానీ పూలు కానీ పెట్టుకున్నారు. ఫుల్ ట్రాఫిక్, అలాగే పెద్ద వర్షం అండి. ఎంత పెద్ద వర్షం అంటే చాలా భారీగా పడిందనమాట. ఇంకా 11 కల్లా ఇంటికి అనేది మళ్ళీ రిటర్న్ అనేది వచ్చేసాను అనమాట. ఆ రోజు అలా జర్నీ అనేది జరిగింది.